దేవుని పిల్లలైన వారిని దేవుడు మీ పిల్లలుగా మీకు ఇచ్చాడు. మీ పిల్లలైన వారిని మీరు దేవుని పిల్లలుగా పెంచాలి. దానికి మీరే బాధ్యులు. ఎంతమంది మనలో అయిన వారు దేవుని నుంచి మన పిల్లల విషయంలో, మీ పిల్లల విషయంలో వాగ్దానాలు మీరు పొందుకుంటున్నారు? వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని, ఉద్యోగం ఇవ్వాలని, చదువు ఇవ్వాలని, పెళ్లి చేయాలని, వారి పిల్లలు కనాలని మీరు ఆశిస్తున్నారు కదా. ఈ భౌతికమైన ఆశీర్వాదాలు వారికి ఇవ్వాలని ఎంత ఆతృత పడుతున్నారో, అంతకు మించిన ఆత్మలో పరితాపము మీ పిల్లల విషయంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇవ్వాలని మీరు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నారా? ఏది శాశ్వతము, ఏది నిత్యత్వము, ఒకసారి మీరే ఆలోచన చేయండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. బహుకాలము జరిగిన తరువాత నీ దాసునైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇంకా నీతో ఏమీ చెప్పుదును. ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు. ఇదిగో నీ సింహాసనం స్థిరపరుస్తానంటే నీ పిల్లల తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత నీ పిల్లలు ఆ భౌతికమైన సింహాసనం మీద కూర్చుని రాజరికము చేస్తారు. ఆ ఆశీర్వాదం సరిపోతుందా? దేవుడు ఎప్పుడు కూడా ఆత్మరీతిగా మాట్లాడుతున్నాడు. ఆ దేవాతి దేవుడు, ఆ యేసు ప్రభు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించంటే ఆయన దావీదు సంతానముగా వచ్చాడు. ఎందుకు? దావీదుకు చేసిన వాగ్దానము, నీ సింహాసనము స్థిరపరచబడుతుంది. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. నీ హృదయ సింహాసనం మీద నిత్యము ఆయన ఆసీనుడు అవ్వాలి. అలా ఆసీనుడు అవ్వాలంటే అది పరలోక రాజ్య సింహాసనం మీద నిత్యం ఆయన ఆసీనుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఏ విధమైన ఆశీర్వాదము? భౌతికమైన ఆశీర్వాదమా, పరసంబంధమైన ఆశీర్వాదమా? మరి మన పిల్లలకి ఎటువంటి ఆశీర్వాదాన్ని మనం ఇవ్వాలి? మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల 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 తరములు కూడా దేవుడు ఆలోచన చేస్తాడు. నిన్ను పిలిచాడంటే నీ పిల్లలు, నీ పిల్లలు, నీ పిల్లలు గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, నీవు నేను కూడా ఉన్నాము ఆయన దృష్టిలో. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు మనం ఎరిగిన వారమై ఆత్మతో మనం గ్రహించే వారముగా ఉండాలి. యెహోవా స్వరము నిజ దేవుని స్వరం.